ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఇదా పనికి వస్తుందా? ఎంత వస్తా? ఇంట్లో ఇస్తానంటే రోజు పోతాయి రోజు పొద్దు విశేషాలు ఇస్తారు. ఏమో కదా తప్పకుండా వెళ్తున్నా. ఇంటికి పంచాభిషేకం తెలిసి అక్కడికి వచ్చా పోదామా? 3 మంచి రాపించుకునేవాడు సార్. శ్రీ చంద్రపురం మధుసూదన్ రెడ్డి గారు సర్పంచ్. ఇక్కడే గెలిచింది. ఇంగ్లీష్ మనగడ వస్తుంది కానీ తెలుగు ఎన్నికడే వ్యక్తిగా పటేల్. ఏం రాదన్నా బాగా తిరిగి వచ్చిన అంటలే. ఏం చదువుకున్నా చూసారు కదా. ఇక ఒక అన్నీ చూసి అన్నింటి మీదుగా స్కూల్ మీద గ్రామ పంచాయతీ మీద ఊళ్ళు అన్నీ చూసి వచ్చింది. ఇక ఏడుకు వచ్చినది అర్థమైంది మీకు. చిన్న గ్రామం మన కుల్చారం మండలం మెదక్ జిల్లా. ఇక పటేల్ చెప్పాలంటే మంచి బందోబస్తు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు పటేల్. ఇక చాలా రోజులు రాజకీయం ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఉండి ఇక భారీ మెజార్టీతో మంచి గట్టిగా టగాఫాలు మంచి మెజార్టీ గెలిచాక ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఎలక్షన్ టైం ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చిండు, ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చిండు, ఎంతవరకు సులువైన అన్నీ తెలుసుకుంటా. కాకపోతే ఆఫీస్ చూస్తే 60 రోజులు ఇంచుమించు 30-40 కుర్చీలు ఉన్నాయి. ఇక రోజు ఎన్ని మీటింగ్లు అయితే ఇలా ఎంతమందికి న్యాయం అవుతుందో అన్నీ అర్థమైంది. మంచి సభ పెట్టి నేను ఎప్పటికప్పుడు పొద్దున 7 గంటలకే ఆఫీస్ ఉంటే అర్థం చేసుకోండి. మీరు పొద్దున 7 గంటలకే మాఫీ చేయొచ్చు కదా. రౌండ్ గడిసేపు ఆఫీస్లో కూర్చొని పోయి మళ్ళీ తాను మళ్ళీ వస్తున్నాండి. అది వాళ్ళు టీషర్ట్ కూడా ఇక్కడ 30 దాని కూర్చోబెట్టి కూర్చోబెడుతుంది. పొద్దున వచ్చిన మీరు వాకింగ్ పోయి పంచాయతీకి వస్తానంట రోజు. నేను ఇంటికి మేడం చెప్తున్నది ఉండడం రాదు వేస్తూ ఉంటాడు అక్కడ ఏదైనా సమస్య మీద దాని మీద ఊళ్ళకి వచ్చేసి గ్రామ పంచాయతీ దగ్గరికి అందరూ వస్తుంటారు కదా. ఇంటి దగ్గర రప్పించుకోవాలి. మనమే గ్రామ పంచాయతీ దగ్గరికి వస్తే ఇక్కడనే బాగుంటుంది కదా. ఇంటికాడ పిలిపించుకొని మనం ఏదో ఉంటే లోపల ఉండడం ఇంకా రాలేదు. ఇక్కడ కూర్చుంటే ఎవరైనా రావచ్చు. అట్లా చాంబర్ కూడా పెద్ద కూర్చోడానికి ఉండదు. అట్లా ఏర్పాటు చేసుకున్నాం. అంటే మాకు ఎన్నికలకు ముందు అసలు ఏం లేదు. బిల్డింగ్ ఉంది అంతే. దీనికి శివారు లేదు, టైల్స్ బండాలు ఏమి లేవు, పర్మిషన్ లేదు. ఫస్ట్ ఆమె ఏంటంటే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఆఫీస్ మంచిగా చేస్తాను. అట్లా అయితే అవన్నీ తెలుసుకున్నాను ముందు పట్ల. నేనంటే మీరు తెలుసుకొని వచ్చినాను. మీరు మా విజయ్ చెప్పండి మీ గురించి. నా పేరు చంద్రపురం మధుసూదన్. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే 5 అభ్యర్థులను పోటీ చేయనా కానీ మరి గ్రామ ప్రజలు మరి ఇతనైతే బాగు చేయగలుగుతారని నమ్మకంతో మంచి మెజార్టీ ఇచ్చి 202 ఓట్లు మెజార్టీ ఇచ్చి మనల్ని గెలిపించినారు. అదేవిధంగా గ్రామ ప్రజలు ఏవైతే నన్ను నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా నేనున్న 5 ఏళ్లలో మ్యాక్సిమం ప్రతిదీ నేను ఇచ్చిన హామీ నెరవేర్చడానికే ముందడుగు వేస్తాను. ఇలా ఎలాంటి డౌట్ లేదు. అది కూడా పార్టీలకు అతీతంగా. మరి ఎందుకంటే నేను చెప్పడం గొప్ప ఏంటంటే మా రూలింగ్ పార్టీ సర్పంచ్ కావడం వల్ల కొన్ని మా ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి, మరి మా జిల్లా అధ్యక్షులు అంజనగౌడ దృష్టికి తీసుకెళ్ళి, మా గ్రంథరాజ్యం సుభాషిణి మేడం ముందు వాళ్ళ గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వెంకటస్వామి ఆధ్వర్యంలో మరి గ్రామాన్ని మంచి ఆదర్శంగా మంచి ఊరుగా తీర్చిదిద్దాలని నేను మరి ఈ రాజకీయ ప్రశ్న పెట్టొస్తున్నారు కదా. మరి ఎందుకంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తే మీరే రాజకీయాలకు వస్తారా? అయితే నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. మా పెద్దనాన్న బాలెడి, చంద్రపురం బాలెడి అని చాలా పొలిటికల్లో చాలా చేసిండు. అట్లాగే మా చిన్నాయన ప్రభాకర్ రెడ్డి, చంద్రపురం ప్రభాకర్ రెడ్డి అని అతడు కూడా చిన్నతనంలో మంచి రాజకీయాలు వెళ్ళాడు. అప్పట్లో సొసైటీ చైర్మన్ అన్నీ చేసినాడు. మరి ప్రజలు ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డి అంటే మన గుర్తులేని వ్యక్తి లేడు. ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. అలా మా చిన్నమ్మ మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి మన టీడీపీలో మాజీ ఎంపీపీగా చేశారు. మా కుటుంబం ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీకి ఉంటుండే పెద్దనైన బాలరెడ్డి అని.
మా చిన్నమ్మ సావిత్రి రెడ్డి ఎక్స్-ఎంపీపీ. అయితే వాళ్ళని చూసుకుంటూ నాకు కూడా రాజకీయంలోకి రావాలని ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత నేను అంటే టీడీపీలోనే తిరిగాము. తర్వాత మాకు ఏంటంటే ఒక రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అది ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో, మేము కాంగ్రెస్ పార్టీ, అట్లా మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. మరి చదువుతాను నేను ఇంటర్ పాస్ పాస్ అయినా పాస్ అయినా ఇంటర్ పాస్ మీరు అర్థం లేదా మేము ఇద్దరం అన్నాము. మన నంబర్ నా నెంబరు లాస్ట్ నంబర్ మూడో నంబర్ అక్క ఉండే అక్క గంట కొట్టేపల్లి ఎక్కడ ఇచ్చాం. అచ్చా అన్న మా హైదరాబాద్ ఉంటాడు. అచ్చా అన్న లేదు బిజినెస్ స్టీల్ షాప్లో బిజినెస్. ఓకే మీరు రాజకీయం వ్యవసాయం చేసుకుంటాం, రాజకీయం చేసుకుంటాం. అట్లా ఊళ్ళోనే ఉంటున్నాం. మరి ఇక సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు సమస్యలు ఎక్కువ ఏంటంటే పింఛన్ సమస్య చెప్పారు, ఇంకొకటి మోటార్ డ్రైనేజ్ సమస్య చెప్పారు. డ్రైనేజ్ సమస్య చెప్పారు మీదంటే మళ్ళీ స్ట్రీట్ లైట్ల గురించి ముఖ్యంగా ఇట్లాంటివి చెప్పారు. ఇంకోటి మా ఎగ్జామ్ ఎక్కువ అంటే కోతుల బెడద చెప్పారు. ఎక్కడ కోతుల బెడదనే చెప్తున్నాను. నేను హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో మరి వరివంతపు సర్పంచ్ కోతులు పట్టించాడు. అయితే సుమారు 2,000 కోతులను పట్టించిండట. పట్టించి ఎక్కడ వదిలేసింది లేదు. ఇప్పుడు అతన్ని అడిగితే 2,000 కాదు 8,000 కోతులు తయారయ్యాయి మా దగ్గర. 2,000 కోతులు కాక 8,000 అయ్యాయి. అసలు శాస్త్ర పరిష్కారం ఎక్కడంటే మొత్తం అన్ని ఊళ్ళల్లో ఒకటేసారి ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది శాస్త్ర పరిష్కారం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము పట్టిస్తాం, మళ్ళీ ఇక్కడ నసవ ఫారెస్ట్లో కొలిసి పెడతాం. మాకు కూటమి దూరంలో ఇప్పుడు 7 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కొల్చారం ఫారెస్ట్ యాక్సెస్ ఇమీడియట్గా మళ్ళీ వచ్చేస్తాయి. వాటికి అడవిలోనే ఉండేటట్టు వాటికి ఏమైనా వాటర్ సౌకర్యం అలాంటి పండ్ల తోటలు అలాంటివి పెడితే గ్రామాలకు రావాలని మా ఉద్దేశం. కాసేపు లేదన్న నామినేషన్ ఖర్చులు మరి ఫోటోలు అవి ఖర్చు తప్ప పెద్ద ఖర్చు కూడా మా దగ్గర ఎందుకంటే జనాలు కూడా ఆశించలేదు. వాళ్ళు ఏమన్నారంటే అభివృద్ధి అడిగినట్టే. ఇంతకుముందు గెలిచి అన్ని చేసిడే అది కాదు గెలిచిన పిల్లగానివి చదువుకున్నవి కొంచెం తిరుగుతున్నాయి కొంచెం రాజకీయంగా. రాజకీయం లేకముందు కూడా ఇంతకు సొసైటీ చైర్మన్ చేసినావు 6 నెలలు వాటిలో బాగా పంపించినావు. అదే ఉద్దేశంతో నన్ను గెలిపించింది. ఏం లేదు నువ్వు మంచి ఏమన్నా అంతే నాకు 10 రూపాయలు అంత 202 ఓట్లు మెజార్టీ 5 అభ్యర్థులు పోటీ చేసిన మొత్తం ఎంత 2,235 చాలా పెద్ద ఊరు. వార్డు నెంబరు 12 మందికి 9 మంది మరి ఇంత మంచి పిల్లలు గెలిచినాక ఎటువంటి కార్యక్రమం ఫస్ట్ మొట్టమొదటి తెల్లారా అంటే గెలిచిన మరుసటి రోజు ఏం చేసినట్టే ఫస్ట్ ఏం చేసి గ్రామ పంచాయతీ మంచిగా ఇల్లు చక్కగా తెచ్చుకున్నాకనే ఏదైనా చేయాలి. ఇప్పుడు నాకు ఇల్లు ఏదంటే గ్రామ పంచాయతీ కాబట్టి నెక్స్ట్ డేనే ఈ గ్రానైట్ తెప్పించడము కరెంట్ ఫిట్టింగ్ ఏర్పాటు చేయడం అన్నీ చేసేసినాము. మరి ఫస్ట్ మనం ఏం చేసామంటే మళ్ళీ డ్రైనేజ్ క్లీనింగ్ మా దగ్గర మట్ట పర్పస్ అందరూ 7 ఉన్నారు. వాళ్ళు చనిపోరు కాబట్టి ఒక 50 మంది లేబర్ పెట్టేసి 3 మొత్తం క్లీన్ చేయించాం. క్లీన్ చేసినట్టు మేము మహిళా సమైక్య భవనం హామీ ఇచ్చాం. మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చినాం. ఆ మహిళా సమైక్య భవనం కూడా కడుతున్నాం. కన్స్ట్రక్షన్ నడుస్తుంది స్కూల్లో అక్కడ కట్టించేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. వీధి దీపాలు ఏర్పాటు అలా సుమారు 100-110 బల్బులు ఏర్పాటు చేసినాము. కొంచెం కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల ఒక 15-20 రోజులు డిలే అయింది. అది కూడా ఒక వారం 10 రోజుల్లో 200 బల్బులు 300 బల్బులు ప్రతి కోలుకు పెట్టేయాలని ఆలోచన. తర్వాత మన మంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాం. మా రాజరెడ్డి గారు ఏంది మొత్తం డ్రైనేజీలన్నీ కట్టించాలి. చాలా మటుకు డ్రైనేజీలు కట్టి మా దగ్గర చాలా ఊళ్ళ నుంచి కట్టాలి. మేము ఇప్పుడు June 2 వస్తుంది. మరి మా గవర్నమెంట్ చెప్తుంది అంటే పెన్షన్ కొత్త పెన్షన్ బిలో మీనింగ్ పెన్షన్లో ఇంచుమించు 50-60 మంది మా విలేజ్. గత 8-9 సంవత్సరాల నుంచి పెన్షన్లు అసలు వాళ్ళ బాధ ఏంటంటే కుటుంబ పెద్ద వైడు భర్త అతను పోవడం వల్ల వాళ్ళకు ఏం ఆర్థికంగా లేదు. వాళ్ళకు పింఛన్ ఇప్పించాలి, విద్యార్థి పింఛన్ ఇప్పించాలని నా ప్రధాన లక్ష్యం. మరి మా గవర్నమెంట్ June 2 అంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాను. అయితే నేను ఎలక్షన్లో ఒక మేనిఫెస్టో మేనిఫెస్టోలో కూడా ఏం చేశానంటే మీ ఇంటి మహారాష్ట్రకి మా ఇంటి చిరుకాలని ఒక 5,000 రూపాయలు చిరుకాలకు పెట్టాను. అయితే ఏ ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మించినట్టయితే చిన్న పాపకు మా ఇంటి చిరుకాను కానీ ఒక 5,000 రూపాయలు వేయాలనుకున్నాను. ఈ
ఇప్పటికీ అట్లా 7 జన్మించినారు. 7 కూడా పీపుల్గా ఇచ్చేసారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఏంటంటే వద్దులే నాకు వచ్చినట్టే మీరు బ్లేడ్ వాళ్ళకి ఇవ్వండి, నా వంతు ఇంకోలకన్నా ఇవ్వండి అంటే ఒక 7 మెంబర్స్ నేను మొన్నటితో ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మేము గుడిలకు చర్చికి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లమ్మ టెంపుల్ 2 లక్షల రూపాయలు, మరి ముద్రా సంఘం దుర్గమ్మ గుడి కోసం 1,50,000, మొన్ననే బీరపుల జాతర అయింది, వాళ్ళకు ఒక 60,000 రూపాయలు. అంటే గెలిచిన తర్వాత ఇవన్నీ నేను అనుకున్నా, గెలిస్తే ఈ విధంగా ఈ సంఘాలకు చేద్దామనుకున్నా, మా సొంత డబ్బులతో మరి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి పిఎంలో మాట్లాడుతా మరి గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు ఇతర మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తారు కదా? చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ అంటే సొంత ఎజెండా, నేను దళితున్నే దళిత ముఖ్యమంత్రి చేస్తాను, చేయలేడు. కాళేశ్వరం కట్టిండు, వాళ్ళ కుటుంబానికి కమిషన్లకు పరిమితం. నేను రీసెంట్గా వాళ్ళ సొంత కూతురే అంటున్నది, వాళ్ళ కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ఎవరికి ఏం పని చేసినారు. అలాగే మరి ఊళ్ళలో చూస్తే ఎవరికి రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేదు. ఒక్కొక్కరు 9 ఏళ్ళు 10 ఏళ్ళు మరి పెళ్ళిళ్ళై మరి పిల్లల జన్మించే వాళ్ళకి రేషన్ కార్డు లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చి అందులో సన్న బియ్యం ఇస్తున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఎక్కడికి వెళ్ళాలన్నా మా దగ్గరికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మరి బస్సు ఫ్రీగా వెళ్ళి వస్తున్నారు. అలాగే ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తున్నది. 500కే సబ్సిడీ గ్యాస్. ఇవన్నీ కూడా మా రేవంత్ అన్న ఏంటంటే నిరుపేదకు ఉపయోగపడే చేస్తున్నాడు. అదే కేసీఆర్ ఏం చేసిందంటే గొర్రెలు ఇచ్చాడు, ఎక్కడ ఏ ఊళ్ళో కనబడతలేదు గొర్రెలు కూడా. మా రేవంత్ అనేది గొర్రెలు కాదు, అయితే పేదోడికి ఏం కావాలి, ఇల్లు కావాలి. ఫస్ట్ ఇల్లు గూడు గుడ్డ అన్నట్టు పెద్ద మనసు కాబట్టి ఇల్లు ఇవ్వాలని. మరి అదే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. మా మండలం ఒక ఇల్లు కూడా చూపిస్తే మేము కూడా రాజారాయణ సిద్ధం. ఒక్క ఇల్లు లేదు మా మండలం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్. కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరా మిల్లు ప్రతి ఊళ్ళో చూద్దాం 10కి మించి ఉన్నాయి ఎక్కడైనా. గతంలో కూడా ఇందిరా మిల్లు ఉన్నాయి, ఇందిరా ప్లాంట్ ఉన్నాయి, ఏమి లేదైనా. మరి మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో చూపిస్తారా? ఎక్కడ కూడా మీ డబుల్ బెడ్రూమ్ లేదు. అయితే మెయిన్ ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ ఇయర్ వడ్ల కొనుగోలు కొంచెం ఇబ్బంది పడుతుంది. అది కొంచెం రైస్ మిల్ల వల్ల డిలే వల్ల, అది హమాలి సరైన టైంలో లేకపోవడం వల్ల. కానీ రైతులు ఎవరు కూడా అధైర్యపడకూడదు. ప్రతి గింజ వరకు కంపల్సరీ ఈ వారం 10 నిన్ననే చేసేదాన్ని నడవడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లోనే ప్రతి గింజ ఒక గింజ కూడా ఉండకుండా కళ్ళాలని లోడ్ చేసి పంపిస్తామని హామీ ఇస్తున్నాం. ముందు ఏమున్నా కార్యక్రమం ఇంకా దాదాపు 4 సంవత్సరాల టైం ఉంది మీకు కృషి మీద. 4 సంవత్సరాల టైం ఉంది. 5 నెలలు ఇంకా చాలా టైం ఉన్నది. మరి ఏం చేస్తారు కార్యక్రమం? అయితే ప్రజలు మాకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చింది. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా మా మీద ఏ నమ్మకం పెట్టుకుని ఒక కంపెనీ మేము సర్పంచ్ గెలవకముందే మా గ్రామానికి 18 ఇందిరా ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మేము గెలిచిన తర్వాత వెంటనే మరి మా రాజరెడ్డి గారు కలిసి అన్న మరి 5 అభ్యర్థులు ఇవ్వట, ఇవాళ నా మీద నమ్మకంతో మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించేందుకు అత్యధికంగా మా గ్రామానికి ఇల్లు ఎక్కువ ఇవ్వాలి అని కోరడానికి మా రాజరెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఇప్పుడు ముందు ఏంటంటే నేను ఫస్ట్ కోతల బెడద కూడా తగ్గియాలని చూస్తున్నాను. దానికోసం మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నాను. పెద్ద మనుషుల సూచనలు కూడా తీసుకుంటున్నాను. అలాగే మరి యువకులకు క్రీడా ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేయాలి. మరి మా గ్రామానికి ఒక బస్తీ దవాఖానా కావాలి, ఒక గ్రంథాలయం ఏర్పాటు కావాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా నేనైతే ఏ హామీ ఇచ్చినో ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. మీ దయా అంతా మంచి